కాకతీయ యూనివర్సిటీ విశ్రాంతి అధ్యాపకులు ఈ సెమినార్ నిర్వహించడం ఏదైతుందో ఇది నా దృష్టిలో చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి సెమినారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా విద్యారంగంలో లేకున్నా విద్యారంగం యొక్క సమస్యల మీద విద్యారంగాన్ని ఎలా మనము దాన్ని అభివృద్ధి చేయాలి అనే అంశం మీద చర్చించడం అనేది వాళ్ళకు విద్య పట్ల తర్వాత భవిష్యత్తు పట్ల ఉండేటువంటి ఆందోళన వలన ఈ సెమినార్ నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ సెమినార్ జరుగుతున్న సందర్భంలో భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో విద్యారంగము తీవ్ర సంక్షోభంలో బహుశా గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభంలో ఇవాళ విద్యారంగం ఉంది. స్కూల్ విద్య కానివ్వండి, కాలేజ్ విద్య కానివ్వండి, విశ్వవిద్యాలయ విద్య కానివ్వండి, మొత్తంగా నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే పరిస్థితి చాలా బాగుపడుతుందని విద్యారంగం అయితే పూర్వ వైభవం అంటే మేము చదువుకునే కాలంలో విశ్వవిద్యాలయాలు ఎలా ఉండేవో అలాంటి పూర్వ వైభవం వస్తుందని కూడా అప్పుడప్పుడు మేము కాస్త స్వప్నంలాగా చూసిన సందర్భం కూడా ఉంది. కానీ గత 10 ఏళ్లుగా పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడం వలన విశ్వవిద్యాలయాలు అధ్యాపకులు లేరు, ఉన్నవాళ్ళంతా కాంట్రాక్ట్ అధ్యాపకులు. అది ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు. మీడియా ద్వారా నేను సమాజానికి చెప్పదలుచుకున్నట్టంటే విద్యారంగంలో మీరు కాంట్రాక్ట్ అధ్యాపకులు చేయడం అనేది అది ఒక రకంగా అసలు విద్యను విధ్వంసం చేయడానికి సరియైన మార్గం. అది ఒక లెక్చరర్గా అపాయింట్ అయ్యి 23-24 ఏట లెక్చరర్గా అపాయింట్ అయితే వాళ్ళు మేధస్సులో పెరిగి 30-35 ఏళ్లకు వాళ్ళు ప్రొఫెసర్స్ అయిన తర్వాత సమాజంలో అటు సామాజిక మార్పుకు కానీ లేదా జ్ఞానానికి కానీ లేదా విద్యార్థులకు చదువు చెప్పడంలో కానీ ఒక ఇంటలెక్చువల్ క్లాస్, ఒక మేధావి వర్గం ఏర్పడాలి. ఇవాళ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఒక 20 ఏళ్ళు రాబోయే కాలంలో ఒక మేధావి వర్గం తెలంగాణ ఉంటుందా లేదా అంటే విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి అధ్యాపకులు జ్ఞానాన్ని సృష్టించి కొత్త జ్ఞానాన్ని సృష్టించి అసలు వాళ్ళు సమాజానికి చేయవలసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదో చేయగలరా లేదా, ఇంత అస్థిరంగా ఉండి నిరంతరంగా ఉద్యోగము ఎప్పుడు ఊడుతుందో తెలియనటువంటిది ఇది నా దృష్టిలో జరిగినటువంటి అతిపెద్ద ఘోరం లాంటి ప్రమాదం జరిగింది.